శ్రీకాకుళం జిల్లా పలాసలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూటమి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. సీదిరి అప్పలరాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సీదిరి నివాసానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. అక్కడ టెన్షన్ వాతావరణాన్ని స్క్రీన్ పైన మనం చూడొచ్చు. పోలీసుల అరెస్టు ఏ క్షణమైనా జరగచ్చన్న సంకేతాలు ముందుగానే వెలువడ్డాయి. ఒక కక్ష సాధింపుతో అక్కడ ఒక నాయకుడిని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి, ఇంతకంటే పెద్దగా ఏమీ కనిపించట్లేదు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పైన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగింది. కొద్దిసేపటి క్రితమే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అసలు అక్కడ జరిగినటువంటి ప్రమాదం ఏంటి, జరిగినటువంటి కేసేంటి, దానికి సీదిరి అప్పలరాజుకి ఏమైనా సంబంధం ఉందా అంటే కేసుకు సంబంధం లేకపోయినా ఒక కక్ష సాధింపుతో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ఏంటి పోలీసుల కక్ష సాధింపులో మరో మాజీ మంత్రి అరెస్ట్ అయ్యారని అనుకోవచ్చా? అసలు ఆ కేసుకి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? ఈశ్వర్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కొద్దిసేపటి కిందటే పలాసలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఈ కేసులో ఉద్దేశపూర్వకంగానే ఒక బీసీ నాయకుడు, వైద్యుడైనటువంటి మత్స్యకారైనటువంటి డాక్టర్ అప్పలరాజు పైన కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం ఈ కేసు పెట్టింది. అక్రమ కేసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా అక్కడ ఆందోళన చేస్తా ఉన్నారు. వాస్తవానికి ఆశ్చర్యంగా, సాధారణంగా యాక్సిడెంట్ కేసుల్లో కూడా ఒక మాజీ మంత్రిని ఇరికించి మరి అరెస్ట్ చేసినటువంటి అనూహ్యమైనటువంటి పరిణామం ఇప్పుడు ఈ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వమే మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఆయన కుమారుడు 6వ యాక్సిడెంట్ కేసుకి సంబంధించి ఆ కుమారుని ఇప్పటికే పోలీసుల ముందు లొంగిపోయాడు. కోర్టులో హాజరుపరిచారు. అతను రిమాండ్ లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఒక బైక్ యాక్సిడెంట్ లో ఒక వ్యక్తి మరణించినటువంటి కేసుకి సంబంధించి ఆ కేసులో A3గా మాజీ మంత్రి